ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నాన్నగారి గురించి చెప్పండి. నాన్నగారి సినిమా రంగ ప్రవేశం తెలిసిందే కదా, స్టేజ్ ఆర్టిస్ట్, ఎక్కువ అమ్మాయి రోల్స్ చేశారు ఆయన. అప్పుడు రైల్వే స్టేషన్ ఆయన చూసి ఒక సినిమాకి అవకాశం ఇచ్చారు కదా. హీ టోల్డ్ మీ దట్ బిగినింగ్ లో ఇట్ వాజ్ అ స్ట్రగుల్ ఫర్ హిమ్, a woman to a man. He got a lot of criticism also. మార్చుకోవాలి, వాళ్ళందరూ చెప్పింది నేను నిజం చేసిన వాడిని అవుతాను. బికేమ్ అ రొమాంటిక్ హీరో వేర్ హీ హ్యాడ్ గర్ల్స్ చేసింగ్. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరిని ధృవ తారలుగా చెప్పొచ్చు మేడం. ఆ ఇద్దరి బాండింగ్ గురించి ఏదైనా మీకు గుర్తున్న విషయాలు చెప్పండి. మా నాయనమ్మ రామారావు గారిని పెద్ద కొడుకనే ఆల్మోస్ట్ గృహప్రవేశానికి ఇది పెద్దోడు రాలేదేంటి అని అడిగినట్టు మై ఫాదర్ థాట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మా పెద్దనాన్న గారు. అండ్ వచ్చాడు కదమ్మా అంటే, ఈ పెద్దోడు కాదురా ఆ పెద్దోడు. మామూలుగా సినిమా వాళ్ళంటే ఎప్పుడు చూసినా హీరోయిన్స్తో ఉంటారు, గ్లామరస్గా ఉంటారు అనుకుంటారు. వాళ్ళు ఫ్యామిలీకి, భార్యకి, పిల్లలకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి మేడం. మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. బయటికి ఆ మూవీ ఫీల్డ్ అంటే ఒక గ్లామర్ ఫీల్డ్ లాగా అందరూ వీళ్ళ కంటకట్టి వాళ్ళ కంటకట్టి ఇవన్నీ ఉంటాయి. ఏదన్నా ఉన్నా ఇట్స్ దేర్ పర్సనల్, ఇట్స్ నోబడీస్ బిజినెస్. ప్రతి ఫంక్షన్కి, ప్రతి పెళ్లికి, పేరెంటానికి మీరు అటెండ్ అవుతారని నేను విన్నాను. అందుకే మీ గురించి మీరు చెప్పాలి అన్నాను. అందరూ అనుకో, ఒక బక్రా అనుకోవచ్చు. అయ్యో, బట్ ఐ నో అది నవ్వుతూ చెప్తున్నాను, బట్ ఇట్స్ అ ప్లెజర్ అండి. నాన్న అమ్మ తర్వాత ఆల్ బాధ్యతలో ఐ మీన్ రిలేటివ్స్ని చూసుకుంటాం. దే ఫీల్ క్లోజ్ టు మీ, దే విల్ కమ్. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ నేను మై రోల్ తక్కువే యాక్చువల్లీ, బట్ ఐ టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ హియర్ సమ్. పెద్దింటికి కోడళ్ళుగా వెళ్ళే వాళ్ళు అమలగారిలా ఉండాలి అని ఒక ఎగ్జాంపుల్గా కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆమె కూడా ఒకప్పుడు టాప్ హీరోయిన్, సెలబ్రిటీ అయినా సరే పెళ్ళైన తర్వాత తనను తాను మార్చుకున్న విధానం అనేది చాలా మందికి రోల్ మోడల్గా మారిపోయారు ఆవిడ. మీరేం చెప్తారు అమలగారి గురించి? మేమందరం చాలా కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటామండి. ఎవరైనా మా ఫ్యామిలీ మొత్తం వి ఆల్ లీవ్డ్ ఆర్ సెపరేట్ లైఫ్స్. మా ఊళ్ళు, మా ఫ్రెండ్స్తో నేను వెళ్ళటం, అందరూ అలా ఎవరు ఇష్టాలు అది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదన్నా కష్టం వచ్చినా, అట్ ద సేమ్ టైం ఎనీథింగ్ సుఖం వచ్చినా, ఆల్ ఆఫ్ us are there together for both. అక్కినేని అనేది ఇది ఒక ఇంటి పేరు మాత్రమే కాదు మేడం, ఒక బ్రాండ్గా మారిపోయింది. ముఖ్యంగా హిస్టరీలో ఎప్పటికీ మీకంటూ కొన్ని చాప్టర్స్ ఉంటాయి. నాన్నగారి గురించి చెప్పండి. నాన్నగారి సినిమా రంగ ప్రవేశం తెలిసిందే కదా, ఈ స్టేజ్ ఆర్టిస్ట్, ఎక్కువ అమ్మాయి రోల్స్ చేశారు ఆయన అప్పుడు. బికాస్ అప్పుడు స్టేజ్ మీద అబ్బాయిలు ఎక్కువ ఉండేవారు కాదు. And I guess he had those delicate features and all that, and so he was more like a girl లాగా చేశారు. రైల్వే స్టేషన్లో ఆయన చూసి ఒక సినిమాకి అవకాశం ఇచ్చారు కదా. He told me, beginning, tell all of us children that beginning లో it was a struggle for him because he had to change his acting from a woman to a man. He got a lot of criticism also at that time. He almost said he almost gave up. He decided, నన్ను మార్చుకోవాలి, బికాస్ లేకపోతే వాళ్ళందరూ చెప్పింది నేను నిజం చేసిన వాడిని అవుతాను అని చెప్పి he worked on himself and then slowly evolved and became a romantic hero where he had girls chasing him. That is what my dad is. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరిని ధృవ తారలుగా చెప్పొచ్చు మేడం. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ వారిద్దరిని మర్చిపోదు. ఆ ఇద్దరి బాండింగ్ గురించి ఏదైనా మీకు గుర్తున్న విషయాలు చెప్పండి. I used to meet him చిన్నప్పుడు, అండ్ మోర్ మా నాయనమ్మ రామారావు గారిని పెద్ద కొడుకనే ఆల్మోస్ట్ అంటూ ఉండేది. ఎందుకంటే ఏదో ఎప్పుడో ఒకసారి గృహప్రవేశానికో ఇది పెద్దోడు రాలేదేంటి అని అడిగినట్టు. అండ్ దెన్ మై ఫాదర్ థాట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ హిస్ బ్రదర్, మా పెద్దనాన్న గారు. అండ్ వచ్చాడు కదమ్మా అంటే, ఈ పెద్దోడు కాదురా ఆ పెద్దోడు.
ఆ పెద్దోడు. సో హీ వాస్ దట్ క్లోజ్ దే వర్. అండ్ తక్కువ చేసి మాట్లాడతాం కాదు, మాకు అలవాటు లేదు అన్నయ్య, బాబాయ్, పిన్ని అని మాకు అలవాట్లు లేవు. బట్ రామారావు గారి పిల్లలందరూ మా మదర్ని ఫాదర్ని పిన్ని బాబాయ్ అని పిలుస్తారు. సంభవం మాకు అలవాటు కాల, ఎందుకంటే వాళ్ళు అన్నయ్య అని అందరూ పిలుచుకుంటున్నట్టున్నారు. మేము నాన్నని కూడా నాన్నగారు అని మేము పిలవం, నాన్న. తాతగారిని తాత. సంభవం మాకు అలవాటు. అంటే ఇట్స్ నాట్ ఎనీ లెస్ రెస్పెక్ట్ఫుల్, బట్ వీ ఫెల్ట్ ఆ గారు అని యాడ్ చేస్తే దూరం చేసినట్టు అనిపిస్తుంది నాకు. పిల్లలకి కూడా అలాగే మా పిల్లలు కూడా తాతగారు అంటే ఏమీ అలా మర్యాదిస్తున్నారు అనేవారు. బట్ పిల్లలు కూడా తాతయ్య. అమ్మ అన్నపూర్ణ స్టూడియోస్ రూపంలో 50 ఏళ్లుగా అందరికీ సుపరిచితం అయిపోయారు. అమ్మగారి గురించి చెప్పండి. గారు అన్నారు కదా, అమ్మ గురించి చెప్పండి. అమ్మే. అండ్ మా పిల్లలందరూ అమ్మని అని పిలుస్తారు. అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు, అమ్మని. అది ఇట్స్ సో ఫనీ హౌ దట్ నేమ్ కేమ్ అబౌట్, బికాజ్ సుమంత్ వాజ్ 3-4 months అప్పుడు మా అక్క వాళ్ళ దగ్గర వదిలిపెట్టింది. వాళ్ళే పెంచారు సుమంత్ని. సో నాన్న అమ్మని పిలు అని పిలిస్తే అమ్మని, అది అమ్మని అయిపోయింది. సో హీ స్టార్టెడ్ కాలింగ్ హర్ అమ్మని. సో ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఫాలోడ్. సో ఎవ్రీబడి కాల్స్ హర్ అమ్మని. షీ ఈస్ ద సోల్ ఆఫ్ అవర్ హోల్ ఫ్యామిలీ. You know, every tree here in Annapurna Studios was planted by my mother. అవునా? ఇన్ని చెట్ల? ఈ చెట్లు, ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ పెద్ద పెద్దవి చాలా అమ్మ దగ్గరుండి పాతిచ్చింది. అవునా? Yes. మీకు గుర్తుందా అప్పుడు ఇవన్నీ మొక్కలు నాటేటప్పుడు? Yes. Yeah, because this was done in 74. All the plants అన్ని రోజు అక్కడ గట్టు ఉంది, నాన్న అమ్మ వచ్చి ఆ చెట్టు కింద కూర్చునేవారు ఎవ్రీడే. అంటే లాట్ ఆఫ్ మెమరీస్ నాకు. అమ్మ నాన్న అమ్మకి ఇచ్చే రెస్పెక్ట్, అది ఎవ్రీథింగ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ మై మదర్. ఈవెన్ ద హౌస్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ, దేర్ హౌస్. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ కాలేజ్, everything is named after my mother, because I guess my father believed my mother ki every husband should give their wife that respect. మామూలుగా సినిమా వాళ్ళంటే ఎప్పుడు చూసినా హీరోయిన్స్తో ఉంటారు, గ్లామరస్గా ఉంటారు అనుకుంటారు. వాళ్ళు ఫ్యామిలీకి, భార్యకి, పిల్లలకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి మేడం. మీరు ఏం చెప్తారు? అవన్నీ అపోహలు, అబద్ధాలు, అందరూ అలా ఉండరు అని. డెఫినెట్లీ అండి. బయటికి ఆ మూవీ ఫీల్డ్ అంటే ఒక గ్లామర్ ఫీల్డ్ లాగా అందరూ వీళ్ళకి అంటకట్టి వాళ్ళకి అంటకట్టి ఇవన్నీ ఉంటాయి. బట్ దట్స్ నాట్ ఆల్ ట్రూ. ఏదన్నా ఉన్నా ఇట్స్ దేర్ పర్సనల్, ఇట్స్ నోబడీస్ బిజినెస్. whatever it is in what happens in their personal lives is nobody's business. But అందరూ అలా ఉండరు. అండ్ నాన్నకి చాలా, he was a perfect husband, perfect father, perfect grandfather and a friend, a perfect friend to everybody. నాన్నగారితో సావిత్రి గారి నుంచి మొదలుపెట్టి జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు, ఇలా చాలా మంది యాక్ట్ చేశారు కదా. మీకు ఆయన పేరు ఎవరితో నచ్చుతుంది? నాకు సావిత్రి గారు అంటే ఇష్టం. అవునా? Always, and I'm very close to Savitri garu daughter also. I keep in touch. Vijay Chamundeswari. We keep in touch. కానీ మహానటి సినిమా పుణ్యమానే కీర్తి సురేష్ గారి రూపంలో మా జనరేషన్ కూడా సావిత్రి గారిని దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది. ఎందుకని మేడం సావిత్రి గారు అంటే మీకు అంత ఇష్టం? ఏమో, చిన్నప్పటి నుంచి ఇంటికి వస్తూ ఉండేవారు. అండ్ మై మదర్ ఆల్సో వాస్ క్లోజ్ టు దెమ్. అండ్ చాలా మూవీస్, బ్యూటిఫుల్ మూవీస్ దే డిడ్ టుగెదర్. సో ఆ మూవీస్ అన్నీ నా మెమరీలో ఉంటాయి. సో యూనో, అండ్ షీ ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్. శ్రీదేవి గారు సరే అన్ని జనరేషన్స్తో చేసింది. నాన్నగారితో చేసింది, నాగార్జునతో చేసింది. శ్రీదేవి గారు వాజ్ అ కిడ్, నాకంటే చిన్నది. ఐ సా హర్ గ్రోయింగ్ అప్. ఐ సా హర్ 4-5 years అప్పుడు నాన్నగారితో చేయటం. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ సావిత్రి గారు అంటే షీఈ్ డిఫరెంట్ అంతే. ఇప్పుడు జాన్వీ కపూర్ని చూస్తే ఏమనిపిస్తుంది? శ్రీదేవి గారు గుర్తొస్తారా ఎప్పుడైనా మీకు? మేబీ బిట్ ఫ్యూ. నాట్ షీఈ్ కంప్లీట్లీ ఆమెలాగా ఉండరు కదా. రీసెంట్గా ఒక మూవీ కూడా వస్తున్నట్టుంది, బయోపిక్ ఏదో తీస్తున్నారు శ్రీదేవి గారు జాన్వీ కపూర్ని పెట్టి.
అవును, దానికి కూడా అంతే, ఫ్యాన్స్ అందరూ ఒకేలా ఉండరు కాబట్టి మనలాంటి వాళ్ళం వాటిని నార్మల్గా. అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత పెద్ద స్టార్ అయినా సరే చాలా లో ప్రొఫైల్లో సామాన్యంగా బతికారు. వారి సంతానం గురించి కూడా పెద్దగా పిల్లలకి తెలియదు. మీ సిబ్లింగ్స్ గురించి చెప్పండి మేడం. నాగార్జున గారు బాగా తెలుసు మా అందరికి, ఇంకెవరి గురించి చెప్పను? మీ అందరి గురించి చెప్పండి. మా అన్నయ్య వెంకట్, పెదావని పిలుస్తాను అందరినీ. మా అక్క సత్యవతి, బికాజ్ నాన్నగారు సిస్టర్ ఒక సత్యవతి అని ఉండేది, సో చిన్నప్పుడే చనిపోయినట్టుంది. సో ఆల్ ద బ్రదర్స్ నేమ్ దే ఫస్ట్ బోర్న్ గర్ల్ సత్యవతి. సో దట్స్ వాట్ మై సిస్టర్స్ నేమ్ ఇస్. అండ్ సుమంత్ అండ్ సుప్రియాస్ మదర్. ఓకే, సత్యవతి గారు. సత్యవతి. సో కానీ మా అందరూ చిన్నప్పటి నుంచి బేబీ అని పిలవటం అలవాటు. సో వి కాల్ హర్ దట్. మీ గురించి మీరు చెప్పడం మర్చిపోయారు. నేను మాట్లాడుతున్నాను కదా, నా గురించి నేను చెప్పుకుంటాం పెద్ద బాగోదు అనుకుంటా. లేదు మేడం, మీరు చెప్తేనే బాగుంటుంది, ఎందుకంటే అన్ని విషయాలు మాకు తెలియదు. ఇంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోస్లో మీ పాత్ర ఏంటి, మీ కీ రోల్ అని నాకు తెలుసు. నేను విన్నాను మేడం, ఖచ్చితంగా అన్నపూర్ణ గారు చనిపోయిన తర్వాత ఆ రోల్ని, ఆ స్థానాన్ని మీరు మాత్రమే భర్తీ చేశారు. అంటే ఏజ్లో చిన్నవారు కావచ్చు, కానీ చాలా బాధ్యతలు తీసుకున్నారు. బంధువులకి సంబంధించి, సన్నిహితులకి సంబంధించి కూడా అందరితో కలిసిపోయి ప్రతి ఫంక్షన్కి, ప్రతి పెళ్లికి, పేరెంటానికి మీరు అటెండ్ అవుతారని నేను విన్నాను. అందుకే మీ గురించి మీరు చెప్పాలి అన్నాను. అందరూ అనుకో, ఒక బక్రా అనుకోవచ్చు, బట్ ఐ నో అది నేను నవ్వుతూ చెప్తున్నాను. బట్ ఇట్స్ అ ప్లెజర్ అండి, బికాజ్ నాన్న అమ్మ తర్వాత ఆల్ బాధ్యతలు, ఐ మీన్ రిలేటివ్స్ని చూసుకుంటాం. దే ఫీల్ క్లోజ్ టు మీ, దే విల్ కమ్. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ నేను మై రోల్ తక్కువే యాక్చువల్లీ, బట్ ఐ టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ హియర్ సమ్ ఇది. అండ్ ఐఎమ్ అ డైరెక్టర్ ఇన్ అన్నపూర్ణ స్టూడియోస్. ఐ అటెండ్ ఆల్ ద బోర్డ్ మీటింగ్స్. నాకు ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది, కానీ డే టు డే ఐ డోంట్. మై niece సుప్రియా, ఈజ్ ED, and but every week they have these internal meetings and all that. Sometimes I come and all that, and any development which is happening in the studio, I do a little bit here. And my role is big because ఇప్పుడు ఏ పెళ్ళిళ్ళైనా ఐఎమ్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు చే పెళ్ళికి, బిట్ అఖిల్ పెళ్ళికి, ఇన్వైటింగ్ ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఇన్వైటింగ్ మై ఆల్ ద రిలేటివ్స్, ఎనీ ఈవెంట్, ANR అవార్డ్స్ ఈవెంట్, ఎనీథింగ్, సమ్ ఇన్వైట్ అని నాది. సో ఐ కాల్ ఇన్. సో ఐఎమ్ ఇన్ చార్జ్ ఆఫ్ దాట్. అమల గారితో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది మేడం? ఎందుకంటే చాలాసార్లు నేనైతే విన్నాను, పెద్దింటికి కోడళ్ళుగా వెళ్ళే వాళ్ళు అమల గారిలా ఉండాలి అని ఒక ఎగ్జాంపుల్గా కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆమె కూడా ఒకప్పుడు టాప్ హీరోయిన్, సెలబ్రిటీ అయినా సరే పెళ్ళైన తర్వాత తనను తాను మార్చుకున్న విధానం అనేది చాలా మందికి రోల్ మోడల్గా మారిపోయారు ఆవిడ. మీరేం చెప్తారు అమల గారి గురించి? మేమందరం చాలా కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటామండి. ఎవరైనా మా ఫ్యామిలీ మొత్తం, వి ఆల్ లీవ్డ్ ఆర్ సెపరేట్ లైఫ్స్. ఇప్పుడు ఎవరైనా మా ఊళ్ళు, మా ఫ్రెండ్స్తో నేను వెళ్ళటం, అందరూ అలా ఎవరు ఇష్టాలు అది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదన్నా కష్టం వచ్చినా, అట్ ద సేమ్ టైం ఎనీథింగ్ సుఖం వచ్చినా, ఆల్ ఆఫ్ అస్ ఆర్ టుగెదర్ ఫర్ బోత్. ఇప్పుడు నేను ఫోన్ చేసి కాల్ మీ ఇమ్మీడియట్లీ అనే ఫ్యామిలీలో మెసేజ్ పెడితే టక్ 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 అందరు ఫోన్లు చేసేస్తారు, ఏమైందో అని. దట్ కేరింగ్ ఇస్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నాగార్జున గారు కూడా we have a group. మా ఫోన్స్లో ఫ్యామిలీ అని ఉంటుంది. సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ దేర్ ఇన్ దట్. సో ఎనీథింగ్ వీ వాంట్ టు కన్వే టు ద ఫ్యామిలీ, వీ పుట్ ఇట్ ఇన్ దట్ గ్రూప్ సో దట్ నోబడి మిస్సెస్. ఫిజికల్గా అమ్మా నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే అన్నపూర్ణ గారు మీతో లేకపోవచ్చు, కానీ మీ డైలీ లైఫ్లో వాళ్ళని ఏదో ఒక విధంగా మీతో ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు. అలా ఈరోజు మీరు వేసుకున్నదే ముత్యాల దండ, నాన్నగారి రింగ్, వాటి గురించి చెప్పండి. ఇది అమ్మ రింగ్. ఇట్స్ సచ్ అమ్మ చైన్. ఇట్స్ సచ్ ఓల్డ్ వన్. ఐ ట్రెజర్ ఇట్. ఐ రియలీ వేర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. తన చీరలు కూడా అన్నీ నా దగ్గర ఉంటాయి చాలా. ఏంటి ఎవరన్నా వచ్చి నా వార్డ్రోబ్ చూస్తే ఏంటి ఇది ఒక షాప్ లాగా ఉంది అని అంటారు నన్ను. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్
మై మదర్ సారీస్ ఆర్ దేర్, మై సిస్టర్ సారీస్ ఆర్ దేర్. నా చీరలో అన్నీ కలిపి ఎక్కువ కనపడతాయి. బట్ నేను అన్నీ చాలా జాగ్రత్తగా అది వేసుకుంటాను. ఐఎమ్ సో ప్రౌడ్ వెన్ సంబడీ సేస్ యువర్ సారీ ఈజ్ నైస్, మై మదర్ సారీ, యూనో. అట్ ద సేమ్ టైం ఈ రింగ్ కూడా నాన్న హిజ్ లాస్ట్ బ్రెత్ వరకు ఈ రింగ్ ఏళ్ళకి వేసుకుని ఉన్నారు వేలుకి. కేర్ హాస్పిటల్లో వెన్ ద డాక్టర్స్ డిక్లేర్డ్ హిమ్ నో మోర్, దట్స్ వెన్ ఐ held his hand and said sorry nana and pulled it and wore it. It's priceless. So naku it's sentiment అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, బట్ నాకు నేను రోజు నాతో వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తారు నేను పెట్టుకుంటే. ఈ రోజుల్లో ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి. కానీ మీలాంటి సెలబ్రిటీ కుటుంబాల్లో మాత్రం ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇప్పుడు కూడా మీరు చెప్పారు ఇమ్మీడియట్గా కాల్ చేస్తారు అని. ఇలాంటి బాండింగ్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు? ఎందుకంటే ఇంకో జనరేషన్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఇది కొత్త ఏముందండి, సహజంగా అందరూ సిబ్లింగ్స్ అలాగే ఉండాలి. ఎవరు ఈ సొసైటీలో ఎవరైనా అలాగే ఉండాలి. ఉండపోతే ఉండలేదంటే దే నాట్ గివింగ్ themselves that much time or their siblings that much time to do. So it's nothing great, I feel. Everybody should be like that. A woman always balances a family and her career. So nowadays I think everybody education undali main kada. Education unte you understand so many things andi. బికాజ్ నేను చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు చిన్నప్పుడు ఏం చెప్పారో అవన్నీ నౌ డేస్ దే నాట్ రెలవెంట్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ రెలవెంట్, బట్ దే ఆర్ స్టక్ ఇన్ దేర్ బ్యాక్గ్రౌండ్స్. మేము పెద్దాళ్ళం పిల్లలతో ఇంతే మాట్లాడతాం, కొన్ని విషయాలు మాట్లాడడం అని ఉండకూడదు. పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. ఉంటే పిల్లలు ఏదన్నా చేసినా చెప్పి చేస్తారు, వెనకాల చేసే అవసరం ఉండదు కదా. Many things you hear. Sometimes the parents don't even know what the children are doing. That's why a mother, a father, మదరే కాదు మహిళలే కాదు ఫాదర్ కూడా ఆ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి టు గెట్ టు నో ద చిల్డ్రన్. అలాగని స్ట్రిక్ట్గా రూల్స్ వేసి పెంచడం కాదు. యూ షుడ్ అండ్ యూ షుడ్ అలౌ యువర్ చిల్డ్రన్ టు మేక్ అ ఫ్యూ మిస్టేక్స్. మేడం, ఒక విమెన్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఎంతవరకు అవసరం? డెఫినెట్లీ అవసరమేనండి. ఎందుకంటే ఒక అర్థం చేసుకునే హస్బెండ్ హూ టేక్స్ కేర్ వస్తే పర్వాలేదు, షీ డజంట్ నీడ్ దట్ థింగ్. బట్ ఆ ఫ్రీడమ్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఏదో సంపాదించుకుంటుంటేనే అది దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. షీ కెన్ మేనేజ్ థింగ్స్ ఆన్ హర్ ఓన్. అట్ ద సేమ్ టైమ్ విమెన్ అది నెత్తికెక్కకూడదు. దట్ ఐ కెన్ డూ విదౌట్ అ మ్యాన్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని మళ్ళీ అది ఉండకూడదు. ఒక విమెన్ లైఫ్ని బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అని మనం కేటగరైజ్ చేసుకోవచ్చు, డిఫరెన్షియేట్ చేయొచ్చు. మనం ఎలా ఉండాలి మేడం పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత? అంటే ఒక అమ్మాయి తన క్యారెక్టర్, కెరీర్ వదిలేయాలా, లేదు అంటే తనను తాను ఎలా మౌల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది? ఒక సక్సెస్ఫుల్ విమెన్గా ఉండాలి అంటే అది కెరీర్, జాబ్ లేదంటే బిజినెస్తోనే కాదు, మన పర్సనల్ లైఫ్ అనేది కూడా, ఫ్యామిలీ లైఫ్ చాలా అవసరం. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్తో ఎలా క్లోజ్గా రెస్పెక్ట్ఫుల్గా ఎలా పెరుగుతారో, యువర్ సిబ్లింగ్స్ని ప్రేమతో చూసుకుని హౌ యూ డూ దాట్, రేపు అత్తగారింటికి వెళ్ళినా కూడా అక్కడ పిల్లల్ని అత్తామామలతో కూడా అలాగే బాగుండాలి. వాట్ ఈజ్ రాంగ్? దే మైట్ డూ సమ్ మిస్టేక్స్ ఉంటాయి, కానీ కొన్ని సర్దుకుపోవచ్చు కదా, వాళ్ళు పెద్దాళ్ళు కదా, కొన్ని సర్దుకుపోవచ్చు. And as long as you have a good supporting husband, you can tackle anything. I hope I answered all your questions. Absolutely. You're 50 years. Ma'am, ఒక్కసారి చూపించరా? ఇది చెప్పరా? చెప్తారు మేడం. See, go 13th August 1975. 50 years of Annapurna Studios. అవునా మేడం? Yes, 1975. 1975 ఎగ్జాక్ట్లీ అక్కడ ఉంది. ఒక్కసారి చూపిద్దామా మేడం అక్కడికి వెళ్ళి? అంటే మ్యామ్ అక్కడి నుంచి చూపించేది. ఓకే.
13th August 1975. నాన్నగారు ఎప్పుడు నవ్వుతుండేవారు. 13 నంబర్ మంచిది కాదంటారు కదా, బట్ ఫర్ హిమ్ అన్ని మంచియే. దట్స్ వై 13th. మేడం సెంటిమెంట్స్ ఏం పెద్దగా ఉండేవి కాదా సార్ కి, పట్టింపులు లాంటివి? లేదు, వాస్తు అవన్నీ ఏమీ లేవు ఆయనకి. ఆయనలాగానే ఐ ఆల్సో ఫాలో సమ్ థింగ్స్. బికాజ్ ఇప్పుడు వాస్తు బాగాలేదు ఇది అది అని ఎవరో ఒకళ్ళు చెప్తా ఉంటారు. యాక్చువల్లీ మనకు ఆ టైంలో ఏదన్నా మంచి జరగలేదనుకోండి, ఒకసారి పీకుతుంది, మేబీ ఈ వాస్తు బాగాలేదు. దట్స్ ఆల్ యువర్ మైండ్ ప్లేయింగ్ ట్రిక్స్ ఆన్ యూ. బట్ ఇఫ్ యూ థింక్ పాజిటివ్లీ, యూ కెన్ విత్ యువర్ పాజిటివ్నెస్ చేంజ్ ద అట్మాస్ఫియర్ ఇన్ ద హౌస్. దట్స్ మై బిలీఫ్. అందుకని ఐ నెవర్ ఫాలో వాస్తు. ఇట్స్ ఓన్లీ థింగ్ సైంటిఫిక్గా కొన్ని ఫాలో అవ్వాలి, లైక్ వెంటిలేషన్ ఇట్ ఉండాలి, అట్లాంటి కొన్ని యూ షుడ్ ఫాలో. బట్ అదర్వైజ్ ఇది ఇక్కడ ఉండకూడదు, ఈ బరువు ఇక్కడ ఉండకూడదు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. ఈ స్టోన్ వేసినప్పుడు అంటే ఇక్కడైనా స్టార్ట్ అయింది మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ అంతా. మీకు ఆ రోజు అనిపించిందా ఇది ఎక్కడికో వెళ్తుంది, ప్రపంచ స్థాయికి అన్నపూర్ణ స్టూడియోని తీసుకువెళ్తాము అని? కానీ ప్రెడిక్ట్ చేస్తాం కదా మనకి ఇలాగా ముందు ముందు. I have full trust and confidence in my father. I know he has that vision. If he focuses on something, he will do it. So I did. అంటే మామూలుగా ఆయన సినిమాలతోనే చాలా బిజీగా ఉండేవారు కదా, ఈ ప్రొడక్షన్ హౌసెస్, ఈ స్టూడియోస్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసేవారు? బిజీగా ఉంటూ, ఐ మీన్ దేర్ ఇస్ అ ప్లేస్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. జస్ట్ లైక్ ఎంత బిజీగా ఉన్నా హిస్ ఫ్యామిలీ హ్యాడ్ అ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. హీ యూస్ టు గివ్ దట్ స్పెషల్ టైమ్ టు హిస్ ఫ్యామిలీ. చాలా తక్కువ స్పెండ్ చేసినా చాలా క్వాలిటీ టైం హీ యూస్ టు స్పెండ్ విత్ అస్. లైక్ దట్ హీ ఫైండ్స్ దట్ టైమ్ టు డూ ఎనీథింగ్ హీ వాంట్స్. అక్కినేని గారి కుటుంబం నుంచి 3వ జనరేషన్ కూడా సినిమాల్లోకి వచ్చింది. నాగార్జున గారిని మనం పక్కన పెట్టేసిన, మీకు ఎప్పటికీ ఆయన ఆల్ టైమ్ ఫేవరెట్గానే ఉండొచ్చు. తర్వాత మీ మేనల్లుళ్ళు ఉన్నారు, నాగ చైతన్య, అఖిల్, తర్వాత మీ అబ్బాయిలు సుమంత్, సుశాంత్, వీళ్ళందరూ. ఎవరి యాక్షన్ మీకు బాగా నచ్చుతుంది? I don't think that's a tough question for me to answer. నేను బయస్డ్గా ఏం చెప్పను, ఇప్పుడు చెప్పకూడదు నేను. అంతేనా? ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్, రైట్? బికాజ్ నా నాన్నగారు ఒక్కరే కాబట్టి ఇట్ వాజ్ ఈజీ, దట్స్ హిస్ స్టైల్. నాన్నగారు అంటే దట్ వాజ్ హిస్ స్టైల్, నాగార్జున అంటే హ్యాస్ హిస్ స్టైల్. ఇప్పుడు 4-5 సేమ్ జనరేషన్ వచ్చేటప్పటికి దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్స్. అంత పెద్ద సినిమా హీరోస్ అంటే ఎన్టీఆర్ కావచ్చు, లేదు అంటే ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు కూడా ఎందుకు వాళ్ళ కూతుళ్ళని సినిమాల్లోకి తీసుకురాలేదు? ఏమో, మేబీ దే ఆల్సో డిడ్ంట్ వాంట్ టు. ఏమో పిల్లలు కూడా ఎందుకు నన్నే అడుగుతారు చాలామంది, మీరు ఎందుకు అండి యాక్టింగ్ రాలేదు? నాకు ఆ థాట్ రాలేదు. ఐ డోంట్ థింక్ మై ఫాదర్ వుడ్ హ్యావ్ లైక్డ్. సుప్రియ గారు ఒక్క సినిమా చేశారు, అది కూడా పవన్ కళ్యాణ్ గారితో, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఎప్పుడో నేను కూడా చూశాను. ఆ తర్వాత ఎందుకు తను సినిమాలు చేయలేదు? మేబీ తనకి ఏదో సినిమాలో చెయ్యాలని ఉండేదేమో, ఆ ఒక్క దాంతో తనకి సాటిస్ఫాక్షన్ వచ్చేదేమో. కానీ ఆఫ్టర్ దట్ షీ డిడ్ నో గూఢచారిలో. గూఢచారి రీసెంట్ గా చేశారు. అవును, ఆ ఒక్క మూవీలోనే ఎందుకు చేశారు? అంటే ఏంటి ఆ సినిమా స్పెషాలిటీ? అంటే ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ గూఢచారి ఆర్ యాక్టర్స్ తను అడిగినట్టున్నారు, అండ్ షీ ఫౌండ్ ఎ గుడ్ రోల్ ఇన్ ఇట్, షీ డిడ్ ఇట్. అండ్ ఐఎమ్ షూర్ ఫ్యూచర్లో కూడా ఏమైనా అట్లా మంచి రోల్ తనకు నచ్చినవి ఏమైనా ఉంటే చేస్తుంది, ఎందుకు చేయరు? మీ కుటుంబంలోకి కొత్తగా వచ్చిన కోడళ్ళు శోభిత, అలాగే అఖిల్ వైఫ్ ఎలా ఉన్నారు? ఎలా నడుస్తుంది వాళ్ళ లైఫ్? బాగుందండి. దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ టుమారో మార్నింగ్ ఆల్ ద కజిన్స్, 9 of them I think, they are all going out for breakfast together. అప్పుడప్పుడు once a month అలా వాళ్ళు అందరు కలిసి మమ్మల్ని పిలవరు అప్పుడు, ఓన్లీ ద యంగర్ జనరేషన్. బట్ మేబీ ఐ గెట్ క్రాష్ టుమారో వాళ్ళకి చెప్పకుండా. నేను వాళ్ళందరితో వాళ్ళ పిల్లలతో నేను వాళ్ళ ఏజ్గా ఐ కెన్ ఈజీలీ, దే ఆర్ లైక్ ఫ్రెండ్స్ టు మీ. అన్నపూర్ణ స్టూడియోస్ గురించి ఇంకా చెప్పాల్సింది చాలా ఉండే ఉంటుంది. మీకు బాగా బెస్ట్ మూమెంట్స్ ఈ స్టూడియోతో? నాకు నిజంగా అన్నపూర్ణ స్టూడియోస్లో అడుగు పెడితే
ఒక స్థానబలం అంటారు చూడు, అలా అలా ఎనర్జీ వస్తుంది నాకు అలా నడుస్తుంటే. అండ్ నౌ ఐ సీ మై ఫాదర్ స్టాచ్యూ హియర్ అండ్ మై మదర్ స్టాచ్యూ హియర్. ఐస్ లైక్ అమ్మకి గార్డెన్ అంటే చాలా ఇష్టం కదా, అందులో చెట్ల మధ్యలో కూర్చోబెట్టారు అమ్మని. ఎస్. నాన్న ఒక పెద్ద మ్యాగ్నిఫిషెంట్ దేర్ వెల్కమింగ్ ఎవ్రీబడి టు అన్నపూర్ణ స్టూడియోస్ అని ఉంటుంది ఆయన స్టాచ్యూ. నిజమా? నాన్నగారుని అమ్మని చూడాలని వాళ్ళ విగ్రహాల రూపంలో ఉన్నా సరే అమ్మ నాన్న ఉన్నారు అనిపిస్తుంది. అందులో ఆ విగ్రహానికి మేము చాలా, అమ్మకి మోర్ నాన్న చేశారు. ఇన్ఫాక్ట్ నన్నే మోడల్ గా కూర్చోబెట్టారు. ఓ, ఆ విగ్రహం ఆ విగ్రహానికి నన్నే ఆ రాళ్ళ మీద కూర్చోబెట్టి ఒకసారి అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బిజీగా ఉన్నారు, అయినా సరే నేను అడగగానే ఇన్ని మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వరూప, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ I answered all your Yes, ma'am. questions. Absolutely.